హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను వంకాయ పచ్చి రొయ్యల రెసిపీ. చాలా బాగుంటుంది. మనకి ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలనేది మీతో చెప్పబోతున్నాను. దాంతోపాటు మనకి రొయ్యలు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఏదైనా కర్రీలో చేసినప్పుడు. ఇంకా ఫ్యామిలీలో మెంబర్స్ తినరు కదా, అలా స్మెల్ రాకుండా బాగుండేటట్టు ఈజీగా అసలు తిన్నగానే అబ్బా అదిరిపోయింది కర్రీ అనే విధంగా చెప్పబోతున్నాను అనమాట. సో ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే వంకాయలు అనమాట. సో ఇక్కడ వంకాయలు తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రీన్ వంకాయలు తీసుకున్నాను. గ్రీన్ వంకాయలు అయితే కొంచెం ఈజీగా మాకు మార్కెట్లో దొరికింది కాబట్టి అవి తెచ్చుకున్నాను. దీంతో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. దాంతోపాటు పర్పుల్ వంకాయలు కూడా యూస్ చేయొచ్చు, కానీ ఈ వంకాయలు యూస్ చేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్లో వేస్తున్నాను కదా, అదేంటంటే వాటర్ వచ్చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అనమాట. వంకాయ పీసెస్ని చూస్తున్నారు కదా. సో సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ అనేది ఒక డార్క్ కలర్లో టర్న్ అవ్వదు. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను వచ్చి ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. దాన్ని ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకొని, సో ఏమీ ఆయిల్ లేకుండా ఏమి వేయకుండా జస్ట్ ప్రాన్స్ వేసి ఇలా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది చూస్తున్నారు కదా, ఆ వాటర్ని పడేసి ఇలా కంప్లీట్గా ఈ విధంగా అయ్యేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిపోవాలి. నేను ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ విధంగా డ్రై అయిపోయేటట్టు చూసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను, చిన్న సైజువి కట్ చేసుకుని సన్నగా తరిగినవి యాడ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, నేను ఏదైతే మనం ప్రాన్స్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వాటిని యాడ్ చేయాలి. ఇలా ఉడకబెట్టుకుంటే ఏంటంటే ప్రాన్స్లో స్మెల్ అనేది ఉండదు. సో అదే ఒక టిప్ అనమాట నేను చెప్పబోతుంది. సో ఇలా చేస్తే మనకి ప్రాన్స్ స్మెల్ రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్. తర్వాత ఉప్పు రుచికి తగినంత, కారం 1 స్పూను, 3 స్పూన్లు యాడ్ చేసేసాను. తర్వాత 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యల కర్రీ కాబట్టి మసాలా లేకుండా బాగోదు. సో మసాలా వేస్తే రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోకి కట్ చేసుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న వంకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. సో కర్రీ అనేది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిస్తే కర్రీ అనేది కుక్ అవుతుంది. సో ఇందులోకి నేను ఒక గ్లాస్తో వాటర్ వేసాను. అది కూడా చిన్న గ్లాస్తో వేసాను అనమాట. సో చిన్న గ్లాస్తో వేస్తే వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని మంచిగా మనం కుక్ చేసుకోవాలి. సో కుక్ అయిన తర్వాత ఏదైతే కర్రీ ఉంది కదా, రొయ్యల వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, అదిరిపోతుంది. ఎవరు తిన్నా ఆహా అంటారు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే మీకు తెలిసిందే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో నేను ఏం ఇంప్రూవ్ చేయగలనో నాకు కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.